ముక్తి మోక్షం అనేది చాలా సింపుల్ అండి. ఒక ప్రపంచంలో చాలా దేశాలు జాతులు. ఈరోజు మన దేశానికి మన జాతికి ప్రపంచంలో పెద్ద గౌరవం ఊరికే మనం అనుకుంటున్నాం. కానీ మన దేశంలో ఉండే సంస్కృతి కంటే చాలా వెనకబడిన జాతులకు ప్రపంచంలో అగ్రాసనాధిపత్యం, గ్రీక్, లాటిన్, ఇతర సంస్కృతులన్నింటినీ ఎంతగానో గౌరవిస్తున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, మా వివేకానంద స్వామి చికాగో ఉపన్యాసం చేశాడండి, ఆ తర్వాత భారతీయులు ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే దగ్గర మేము పెద్దగా చెప్పేశాము. మీకు తెలుసో లేదో, వివేకానందుడు తిరిగి వచ్చాక కాళికాలయంలోకి రాకూడదని ఆయన్ని బహిష్కరించారు. ప్రపంచం ఆయన ఆమోదించింది, భారతీయ సమాజం ఆయన ఆమోదించలేదు. వివేకానందుడు ఒక పుస్తకం కోసము ఎంతోమంది పండితులకు ఉత్తరాలు రాసి, బాబు నాకు దాని భావాన్ని వివరించండి బాబు అని రాసింది ఆయన లెటర్స్లో ఉంది. మీకు ఇంగ్లీష్ తెలుగులో వచ్చి చదవండి. వివేకానందుడి కృషి అనర్క అద్భుతమైనది. ఆయనకున్న అవకాశాలు చాలా పరిమితమైనవి. ఈ దేశంలో ఉండే ప్రతి యువకులు వివేకానందుడి పాదాలకు ఎప్పుడూ నమస్కరించాలి. భారతదేశపు అంతరాత్మక గౌరవాన్ని నిలిపిన ఆ మహాపురుషుడు ఎప్పుడూ గొప్పవాడు. సాయినాథుడు లాంటి వాళ్ళ యొక్క తత్వానికి ఒక్కసారి ప్రపంచపు ఎవరికి మీద పరిచయం చేసిన రామకృష్ణుడు, రమణ మహర్షి, ఆ విధంగా చూసుకున్నప్పుడు వివేకానందుడు, రామతీర్థుడు, ఇటీవల వరకు వచ్చిన అనేక మంది మహాపురుషులు, ఇప్పుడు వెళుతున్న వారు, వాళ్ళందరూ కూడా అందులో భాగమే. అయితే ఇంత చూస్తే ఏమిటయా ముక్తి మోక్షం అనేది చెప్పే ముందు భారతదేశంలో ముఖ్యంగా ఇటు యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, ఇంకా వచ్చే ఇటు పైన వచ్చిన స్కాండినేవియన్ కంట్రీస్లో కానీ ఏ దేశంలో కూడా మనుషులు ఇంకా భాష నేర్చుకోలేదు, వాళ్ళకి ఇంకా భాష సరిగా లేదు, సంస్కరించుకోలేదు. ఆ రోజుల్లో భారతదేశంలో గంగా, యమున, సింధు నాగరికత, అద్భుతమైన నాగరికత, ఆర్య నాగరికత ఉంది. ఆ నాగరికత కాలంలో ఈ దేశంలో ఋషులు అనేవారు ఒక అద్భుత సమాజ నిర్మాణం చేశారు. అటువంటి సమాజ నిర్మాణము ప్రపంచంలో మరెక్కడా జరగలేదు. మన చరిత్రలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే అటువంటి భావాన్ని ఈ రోజుకి చెప్పడంలో కూడా మనం అందరం సక్సెస్ కాలేదు. ఒక్క అబ్దుల్ కలాం, ఒక్క వివేకానందుడు, అంతకుముందు మరొకరు అక్కడక్కడ పోయి చెప్పడం కాదు. నేటికి కూడా భారతీయ చరిత్రకు అవమానం జరుగుతుంది, అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక ఘోరమైన విషయం చెప్పనా, ఈరోజు చరిత్ర పాఠాలు చదువుకునేవన్నింటినీ బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్ర మనం చదువుకునేది. వాళ్ళకి మన మీద ఏమాత్రం గౌరవం లేదు. మనని హేయంగా చూసిన జాతుల వాళ్ళు మనని గౌరవించి, ప్రేమించి పూజిస్తారా? అందుకని మనం కొన్ని విషయాలు చాలా వెనకబడి. అయితే ప్రపంచ నాగరికతల కంటే ప్రాచీనమైన నాగరికతలో వాళ్ళందరికీ అమెరికన్స్కి వ్యాపారం జీవితం, ఇంగ్లాండ్ వాళ్ళకి అవతల రక్తం పీల్చడం జీవితం, గ్రీక్, లాటిన్ సంస్కృతులకు పశువుల యొక్క ఆధిపత్యం ముఖ్యం. అరిస్టాటిల్, చైనా ఇలాంటి దేశాలలో ఉండే వాళ్ళకు కొంచెం తాత్విక చింతన ఉంది. కానీ తత్వచింతనానికి అతి అగ్రాసనంలో ఉండే వైదిక సంస్కృతి భారతదేశంలో మాత్రమే. ఇంత వేదము, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, ఈ మూటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ సంస్కృతి ఏం చెబుతుందంటే, ఓ మానవుడా, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో నువ్వు అద్భుతమైన నిర్మాణానివి, నీవు ఎంతో అదృష్టం ఉండి, ఎంతో ధనుడవై ఈ అనేక కోటాను కోట్ల జీవరాశులలో అత్యుత్తమ జన్మ ఎత్తావు. ఏమిట్రా నీ జన్మలో గొప్పతనం అంటే, నీ లోపల నేను అని ఏదైతే అనుభవం అవుతుందో అది సమస్త జీవులలో ఉన్నది. నీవు కనుక ప్రయత్నం చేసి నీ శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, హృదయానికి ఒక ట్రైనింగ్ ఇచ్చుకుంటే, ఒక తరఫీజ్ ఇచ్చుకుంటే, నీలో ఏదైతే ఉందో అది అందరిలో ఉన్నది అని దర్శించవచ్చును. ఏమయ్యా నువ్వు చెప్పేది నిజమా? ఇదిగో ఈ గోడ వేరుగా ఉంది, నేనున్నాను. అదిగో ఆయన అన్నది అంటే నాకు ఆకలి తీరదు, ఆమెకు బాధగా ఉంటే నాకు కష్టం తింటే మందు మీకు సరిపోదు కదా అని వితండవాదం చేస్తావేమో. లేదు, మేము అటువంటి దర్శనం చేశాము, మేము తత్వాన్ని దర్శించాము. అంతటా ఒకే చైతన్యం, ఒకే శక్తి అన్ని రూపాలకు ఆధారంగా ఉన్నది అని కొన్ని వందల ఉదాహరణలు చెప్పారు. ఓ క్షీరమేకం బహుదేవ జాతం సువర్ణమేకం బహుభూషణాని. ఆవులు ఎన్నైనా అవచ్చు, పాలగట్టే. ఆభరణాలు ఎన్నైనా అవచ్చు, బంగారం ఒకటే. అదేవిధంగా వచ్చి కుండలు ఎన్నైనా ఉండొచ్చు. మృత్పిండమేకం బహుభాండ రూపం పరమాత్మేకం బహునామ రూపం అని ఆనాడు
వైదిక సంస్కృతి ఏమిటంటే నాలో ఏమి అయితే ఉన్నదో ఆ భగవంతుడే, ఆ చైతన్యమే, ఆ దివ్యశక్తి సమన్వితమైనటువంటి అద్భుత శక్తియే సమస్తలోనూ ఉన్నదని నమ్మి జీవించు. ఇంకా ముక్తి అంటే నేను శరీర పరిమితుడను అనే మనకందరికీ ఉండే అనుభవంలోంచి నాలో ఉన్నదే అందరిలో అన్నిట్లో ఉన్నదని గుర్తించి గ్రహించి జీవించి విధానమే ముక్తి. మోక్షము అంటే విడివడడం అని అర్థం. మోక్ష్ అనే ఒక సంస్కృత పదానికి విడివడము అని అర్థం. బాబా ఒకరోజు చెప్తాడు, ఒరే నాయన, నేను నీ ఎదురుగా కూర్చున్న 5.5 అడుగుల బాడీ నేను అనుకుంటానేమో, కాదు కాదు, నా గురువు నన్ను ఇందులో ఎప్పుడో విడుదల చేశాడు. నువ్వు చూసేదంతా కలిసి నేను నీలో నువ్వు సర్వత్రా ఉన్నాను. శాతనైతే అనుభవాన్ని పరీక్షించి చూసుకోమన్నాడు. దాన్ని మోక్షం. ఆ విధమైన స్థితి కలిగిన వాడు మోక్షము కలిగిన వాడు అన్నాడు. ప్రతి మానవుడు తన జీవితంలో ఏదో తింటేనో చూస్తేనో వింటేనో సుఖం వస్తేనో కాదు, ఈ సుఖం నీ జీవితంలో ఒక ముక్కగా రావటం కాదు, శాశ్వత అట్లా సుఖం ఉండిపోతే అది సంతోషం. సంతోషం ఏమాత్రం అవిభాజ్యంగా కొనసాగితే ఆ సంతోషం సహజమైతే అది ఆనందం. ఆ ఆనందం మన జీవిత లక్ష్యం అని. అంటే జీవితంలో ఆనందం కాదు, జీవించడమే ఆనందం. అటువంటి మాట ఉన్నారా? సాయిబాబా ఉన్నారు. ఆ ఆర్ట్ తెలిసిన మాస్టర్ గారు నేను చూశాను. ఇంత ఇక్కడ మనం చేయవలసింది, మీ అందరికీ నా ప్రార్థన ఏంటంటే, ఒక గంటలోనో, అరగంటలోనో, ఒక 2-3 గంటల్లోనో చెప్పుకునే అంత స్వల్ప విషయం కాదు ఇది. మీరు ఒక పవిత్రమైన స్థలం చేస్తున్నారు. ఈ స్థలంలో సత్సంగం అనే ఒక ఆలోచన. సత్సంగం అనేది ఎంత పాతదో అంత గొప్పది. సత్సంగం అనేది ఎంత పాత ఆలోచన. ముఖ్యంగా రామాయణం సత్సంగంతో జరిగింది. భారత భాగవతాది గ్రంథాలు సత్సంగంతోనే కొనసాగాయి. ప్రాచీనమైన ఋషుల యొక్క జీవిత గాథలన్నీ సత్సంగాలు. సత్సంగము అంటే ముందు ఎక్కడ జరగవాలి సత్సంగం అంటే మనతో మనకి సత్సంగం జరగాలి. నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీ అందరిలో టీవీలు ఉన్నాయి కదా, పిల్లలతో సహా అందరం టీవీ చూస్తారు కదా. ఎందుకు చూస్తారు టీవీ? టీవీ అంటే ఏం చెప్పనా? కళలు అమ్మడం. ఇక్కడ పేకాటలో ఒకనాడు ఒక సమాజం ఎక్కడ ఇరుక్కుందో ఇప్పుడు టీవీలో దేశం అంతా అక్కడ ఇరుక్కుంటారు. ఎందుకంటే మీరు ఎవరికో క్షమించేస్తారు. టీవీ ఎప్పుడు నచ్చుతుంది జనానికంటే నీతో నువ్వు సుఖంగా ఉండక, నీతో నువ్వు సామరస్యంగా ఉండక, నీలో నువ్వు బాగున్నట్టయితే బయట కాలక్షేపం వస్తుందా? మనం బాగలేనప్పుడు కాలక్షేపం బయట ఎదుర్కొంటాం. నన్ను నేను భరించలేనప్పుడు నన్ను నేను మర్చిపోవాలను. కాలమును క్షిప్తము చేయటం, కాలాన్ని పాతి పెట్టడం జరగడం కోసం టీవీలు వచ్చాయి, జరగడం కోసం కాలక్షేపాలు వచ్చాయి, జరగడం కోసం కబుర్లు వచ్చాయి. కాబట్టి కాలక్షేపాన్ని ఉత్తమంగా ఉంచుకుంటే ఉత్తమ సంస్కారం ఏర్పడుతుంది. కాబట్టి సత్సంగం అంటే మనతో మనం కంఫర్టబుల్గా ఉంటాం. మన ఇంట్లో టీవీ ఉండొచ్చు, ఈ న్యూస్కో అవసరమైనప్పుడే చూడాలని, మిగతా అప్పుడు మనతో మనం సౌఖ్యంగా ఉండగలిగే స్థితి వస్తే నువ్వు మనిషిగా వికసించావని అర్థం. మనిషిగా వికసించావని అర్థం. టీవీలో ఉండకూడదు. టీవీలో తప్పులేదు. నెల్లూరు దగ్గర గొలగముళ్ళ వెంకటేశ్వర ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక ఆయన వచ్చి, స్వామి కళ్ళు మంచిదా చెడుదా అని అడిగాడు. ఆయన చెప్పాడు, అయ్యా కళ్ళులో ఏ తప్పు లేదు, తాగేవాడి మనసులో అంతేగాని. అట్లా టీవీలో తప్పు లేదు. ప్రపంచంలో ఎక్కడ జరిగే విషయాలు నిమిషంలో తెలుస్తుంది. టెక్నాలజీలో గొప్పతనం. దాన్ని మనం మంచి కూడా ఉపయోగించుకోవచ్చు. ఏమైనా మీరేమో ఉపయోగించుకుంటారంటారు. ఇక్కడ మాస్టర్ సాహచర్యం వల్ల మీకు తెలుసు కదా, దొంగతనం చేసినట్టు, దుర్మార్గులు చేసినట్టు, వ్యసనపరుడు వ్యసనాలు చేసినట్టు మాకు సత్సంగం అంటుంది. అందుకని మేము ఎక్కడ కూర్చున్నా ఏం చేసినా ఇది బాగా మాకు రుచించిన విషయం. అందుకని నెల్లూరులో సూడూరుపేట ఉంటే సూడూరుపేటలో, నెల్లూరులో ఉంటే ఎక్కడుంటే అక్కడ మాతో మేము, మా సాటి వాళ్ళతో మేము సత్సంగం చేయడం అనేది, చేసుకోవడం అనేది అలవాటు. అది మెల్లమెల్లగా చాలామందికి నచ్చింది. ఆ నచ్చి అనేక వందల వేల గ్రామాలలో చాలామంది పరిచయం పెట్టారు. మాకున్న గొప్ప సంపద ఏమిటంటే మనుషులు. మానవీయ సంపద అన్నిటికీ మూలం మానవులే, మానవ సంబంధాలే. ఆ చిత్రం ఏంది? ఒక చిత్ర విషయం. నెల్లూరులో చిల్డ్రన్ పార్క్ చివర సాయిబాబు, అక్కడ ఒకసారి వెళ్ళి సత్సంగం చేసి వద్దామని పోయాను. పోయినప్పుడు వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, అక్కడ ఉండే బాబాకి మేము నచ్చాం. చిత్రంగా ఇప్పుడు 8వ సంవత్సరం జరుగుతుంది. అక్కడ కొద్ది రోజులు ఏం చేశారంటే, అక్కడ గుడికి వచ్చే వాళ్ళ బిడ్డలు చాలామంది విదేశాలకు వెళ్ళారు.
వాళ్ళు అడిగారు, మేము ఇక్కడ మిస్ అయిపోతున్నాము, బ్రతుకు పరంగా అయితేనేమో టీసీఎస్లోనో సిటీఎస్లోనో ఇంకో కంపెనీలో ఉద్యోగం వచ్చేసి దేశాలు వెళ్ళిపోయాము, మేము ఈ వాతావరణం మిస్ అవుతున్నాం, మేము చేయాలి. మేము ఎంత భగవంతుని దైవాన్ని ధర్మాన్ని నమ్ముతాము, మేము టెక్నాలజీ పరంగా అంత ఆధునికులు, అంటే మేము ఎక్కడా దేంతో వెనకబడి ఉన్నాం. అప్పుడు ఏం చేసామంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టి దానికి మంచి కెమెరాస్ తెచ్చిపెట్టి అక్కడ జరిగే కార్యక్రమాలు ముఖ్యంగా సత్సంగాన్ని టెలికాస్ట్ చేయడం ఆరంభించాం. ఎవరైనా మీకు ఇంటర్నెట్ అవకాశం ఉంటే srisaisadan.org అనే అడ్రస్లో ప్రతి సండే 7:30 అది కన్నా ఆన్ చేస్తే దాంట్లో ఏమో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. మేమేం చేసాము, ఆ చిన్న ఆలోచన అది ఒక టెక్నాలజీని ఎట్లా వినియోగించుకోవచ్చో చెబుతున్నాను. ఇక్కడ మా గొప్పతనాలు ఏమీ లేవు, బాబావారి గొప్పతనం ఉంది. srisaisadan.org అంటే లేదు అది మర్చిపోయారు, నా పేరు తెలుసు, నా పేరు అల్లు భాస్కర్ రెడ్డి. గూగుల్ సెర్చ్కి వెళ్ళి అల్లు భాస్కర్ రెడ్డి అని కొట్టేస్తే దాదాపు అన్నింటిలో నా లింక్స్ అన్నీ వస్తాయి, చాలామందిని చూడవచ్చు, అది ఈ లింక్స్ అన్నీ వస్తాయి. మరి చిత్రంగా ఏమైందంటే మేము కేవలం అక్కడికి వచ్చిపోయే వాళ్ళు కొంతమంది చూస్తారు అది అని పెట్టుకున్నాం. చిత్రంగా 46 దేశాలలో వందలాది మంది దాన్ని అనుభవించేవాళ్ళు. అసలు చాలామంది అనేక దేశాలలో మన వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళ పేరు తెలియదు, ఊరు తెలియదు, కానీ మన గుండెకు దగ్గరి గురుబంధువులు వాళ్ళు. మనం ఏమైతే ఈ మాస్టర్ దగ్గర నేర్చుకుంది సమన్వయించుకుని మనసుకు అన్వయించుకొని జీవిస్తున్నామో ఆ ఆలోచనలు నోరు నవ్వంగరికి తిరువడేటి అన్నట్టు నోరునంత చెప్పుకుంటా ఉంటాను. నోరెత్తితే ధర్మము కర్తవ్యము భగవంతుడు మాట్లాడేవారు. బాబా మాట్లాడాడంటే అది ధర్మం కర్తవ్యం భగవంతుడు మూడే, అది అన్వయించుకున్నాము. ఎన్ని రోజులు మాట్లాడినా ఎన్నాళ్ళు మాట్లాడినా ఇదే మాట్లాడు, ఋషి చెప్పిన విధానం. అందుకని ఏం చేశారు, అసత్సంగం చేసేప్పటికీ పోయిన వారం మిచిగాన్ రాష్ట్రంలో ఉండే ఒక పెద్ద ఆయన, ఒక రామన్న అనే పేరు గలవారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇండియాకి వచ్చి మాకు వారం రోజులు. ఇంకోటి అక్కడ మన ఘనత్వం లేదు, మీరు ఏమైనా పొరపాటుగా అడుగుతారేమో, ఘనత్వం బాబావారిది ఆ వచ్చిన మహాపురుషులు. అట్లాగే ఎక్కడెక్కడి ప్రాంతాలలో అవి రికార్డ్ చేసి పెడతారు, మరో అవి డౌన్లోడ్ చేసుకొని. ఇప్పుడు మీకు తెలుసో లేదో, బిడ్డలు అమెరికాకో ఆఫ్రికాకో ఆస్ట్రేలియాకి వెళ్ళారు అనుకో, మనం ఎవరైనా పెద్దవాళ్ళు వెళితే మనకేం కాలక్షేపం ఉండదు. ముఖ్యంగా అమెరికాలో మామూలు అండర్ వైట్ బస్సులు ఆటోలు ఇవి దొరకవు. ముఖ్యంగా వచ్చి అక్కడ మామూలు ఇది లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. ఎవరికైనా కావాలంటే ఒక న్యూయార్క్లోనో కాలిఫోర్నియాలోనో ఇట్లాంటి ప్రదేశాలు తప్పిస్తే మిగతా అన్ని ప్రదేశాల్లో ఈ రైలు వీళ్ళు కూడా కన్వీనియంట్ ఉండవు. పోతే కారు ఉండాలి, లేదా ఇంట్లో ఉండాలి, ఎక్కడ పెడితే అక్కడ పోవడానికి. అందుకని వీళ్ళకి ఏమైంది, మనం చేసే ఈ సత్సంగాన్ని డౌన్లోడ్ చేసి పిల్లలు పెట్టిపోతారు. చిత్రాది చిత్రం, నేను ఎప్పుడో మర్చిపోయిన విషయాలన్నీ వాళ్ళు కనిపించేవాడు చెబుతారు. నాకు మహానందంగా ఉంటుంది, అద్దంలో నా ముఖం చూసుకున్నట్టు, వాళ్ళ మాస్టర్ని చూసినంత ఆనందం. సో సత్సంగం అనేది ఇంట్లో వస్తే ప్రాచీన ఋషి సంస్కృతి మన ఇంట్లో వస్తుంది. మీరేం చేస్తారో అది తెలిసి చేయవచ్చు. నిద్ర ఎలా లేవాలో తెలుసా? మనం నిద్ర లేస్తాం, లేవగానే మన లోపల ఎన్నో వేల సంవత్సరాలుగా వందల జన్మలుగా వచ్చిన సంస్కారాలన్నీ మేలుకొని దుఃఖం వైపు జీవితాన్ని నడుపుకుంటూ లేస్తాం, అశాంతి వైపు నడుస్తాం. మనిషికి జీవిత సమస్య ఏమిటి? ఈరోజు తత్వజ్ఞులు, సైంటిస్టులు, ప్రపంచంలో సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, మహాత్ములు, ఋషులు వీళ్ళందరినీ కూర్చోబెడితే ఏం చెబుతారంటే, ప్రపంచంలో అతిపేద దేశంలో రోడ్డు మీద అడుగుతున్న వాడి నుంచి అతి ధనిక దేశంలో అగ్రస్థానంలో కూర్చున్న వాళ్ళందరి వరకు కొరత ఉంది. అమెరికాలో, ఇండియాలో ఒక పేద దేశంలో ఉండే ఒక రోడ్డు మీద అడుగుతున్న బిచ్చగాడి నుంచి మరొకసారి ప్రెసిడెంట్ కావాలనుకునే బారక్ ఒబామా వరకు ఉండే కొరత ఉండేది ఇబ్బంది అంటే కొరత. అంటే ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం ఎదురు చూడటం. దీన్ని దుఃఖం అన్నది. దుఃఖం దేవుడు చచ్చిపోతేనే, బాధపడితేనో, కష్టం వస్తేనో, రోగం వస్తే, నష్టం వస్తే అది కాదు దుఃఖం. దుఃఖం అంటే అశాంతి, దుఃఖం అంటే కొరత. ఎప్పుడు అట్లాగే బతుకుతూ ఉండడం, నీరసమైన, నిరుత్సాహమైన, హీనమైన రీతిలో బతకడం. మనిషివై పుట్టామే, ఆ బ్రతుకు కళను నేర్చుకోలేదే అనే కొరత తీర్చేదే సత్సంగం. అది మాకు ఇక్కడ విద్యానగర్లో లభించింది. నిజంగా ఆ నేలను చూడగానే మాకు ఎంత సంతోషం. నిద్ర ఎలా లేవాలి?
నిద్ర ఒక మహోన్నతమైన భావంతో లేవాలి. నీవు ఎప్పుడన్నా పడుకో, సూర్యుడు భూమి మీదకి వచ్చే ముందు లే. మొట్టమొదటి ఒక అద్భుతమైన ప్రారంభం. ఆ వేళలో అన్ని జీవులు నిద్రాణంగా ఉంటాయి. మన ఎన్నో సంస్కారాలు అణికి అప్పుడే లేవబోతుంది. ఈ విశ్వము, విశ్వానికి ఆధారమైన ఈ అద్భుత ప్రపంచంలో ఓహో, ఈ విధమైన జీవితాన్ని, శరీరాన్ని ఇచ్చిన ఆ సృష్టికర్తను ఒక్కసారి పరమ విశ్వరూపంగా స్మరిస్తే ఆ రోజంతా కీకుడు, ఆ రోజంతా ప్రయోజనం, ఆ రోజంతా దాని ప్రభావంతో మనం జీవిస్తాం. అట్లా కాకుండా మీరు కొద్ది లేటుగా లేచారనుకో, సూర్యుడు భూమి మీదకి రాగానే మన శ్వాసలో తేడా వస్తుంది. యోగశాస్త్రం కూడా చెప్తున్నారు. ఆ తర్వాత రోజంతా డల్నెస్ ఉంటుంది. అందుకని ఉదయం లేవగానే భగవంతుడిని స్మరించు అన్న మాట వెనక అర్థమైంది. ఇప్పుడు ఆ రోజంతా ఆ ప్రభావంతో గడుస్తుంది. మీరు ఏదో ఒక విధంగా ఒక చిన్న ఆలోచన, నిద్రపోవడం, నిద్రపోయేటప్పుడు రోజంతా మన లోపల ఉండే భావాల సంస్కారం అంతా ఒకసారి ఉంటుంది. ఒక్కసారి వాటన్నిటినీ పక్కన పెట్టి పరమశాంతంగా, ప్రశాంతంగా సాయి పాదాలను నమస్కరించి అక్కడ మనం విశ్రమిస్తున్నాం అని జాగ్రత్తగా నమస్కారం పెట్టి పడుకుంటే ఎక్కడ లేని మంచి నిద్ర వస్తుంది. కలత నిద్ర రాదు. ఆరోగ్యకరమైనటువంటి మనసు. 35 సంవత్సరాల్లోని బీపీ రావడం, దానికి ఫ్రెండ్గా షుగర్ రావడం, వీటికి కారణం అస్తవ్యస్త మానవ జీవనం. నిజమైన సత్సంగాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే ఈ 2 సమస్యలు తగ్గుతాయి. ఈరోజు మన తాతతండ్రులకు ఏం షుగర్ మనకి ఎందుకు వస్తుందంటే, మనకి పసిబిడ్డను స్కూల్లో పంపించడానికి ఎక్కడలేని టెన్షన్. ఇప్పుడు ఒక బిడ్డను ప్లే క్లాస్ నుంచి ఎక్కడ చేర్చాలంటే తల్లిదండ్రులు హింసపడిపోతారు. అందుకని ఆధ్యాత్మిక జీవనం వీటన్నిటికీ మార్గం. అటువంటి మార్గాన్ని మహాపురుషులు చెప్పారు. ఇంతకీ బాబాయ్ ఏం చెప్పారయ్యా అంటే, ఆయన మనందరికీ ఒక భరోసా ఇచ్చారు. మళ్ళీ చాలామంది అనుకుంటాం, మా తాతతండ్రులు మాకు తక్కువ ఆస్తులు ఇచ్చారు, ఆ ఆస్తులు చాలవు. ఏ ఆస్తి లేదు సాయిబాబా. సరే, ఆస్తి లేకపోతే మరింత 10 మంది బిడ్డలు ఉన్నారా? భార్యా పిల్లలు లేదు. సరే, లేకపోతే పోయిన పొలం ఉంటుంది, పొలం సపోర్ట్ లేదు. అవి లేకపోతే పోయే సర్టిఫికేట్లు ఉంటాయి, చదువుకున్నాడు, ఆ దాఖలా లేదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నా అంటే, నిరుపేద దేశంలో అతి సామాన్య మానవుడు కూడా గురు సేవ ద్వారా, మహాత్ముల సేవ ద్వారా సరైన రీతిలో తనని తాను సంస్కరించుకుంటే ఏ విధంగా అతి ఉత్తమ మానవ వికాసంలో జీవించవచ్చునో, అద్భుతమైన శక్తిని సముపార్జించవచ్చునో, దాంతో అందరికీ మేలు చేసి తాను ఉత్తమంగా జీవించవచ్చునో చాటి చెప్పాడు. ఇది కాదన కదా, మన ముత్తాత ఉన్నాడు అనుకో, ఆయన ఫోటో పెద్దని కుర్చీలో కూర్చోబెట్టి పైన ఉంటుంది, వాకిట్లో ముందు. ఒక తరం గడిచేటప్పటికి పట్టించుకునేవాడు పోతాం, 2వ తరం గడిచేటప్పటికి అది బాగా పాతదైపోతుంది, 3వ తరానికి ఒక రోజు తీసుకెళ్ళి దాన్ని మూలగదిలో పడేస్తాం. అప్పుడు ఫ్రెష్గా మన నియరెస్ట్ ఫోటో. ముఖ్యంగా మీ ముత్తాత తాత పేరు చెప్పగలమా? నాన్న పేరు చెప్పగలమా? తర్పణమో, తగ్గిరమో, పెళ్ళో, గర్భంతరమో అయితే ఏమయ్యా 3వ తరం ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి కాదా మంది. అయినా 94 ఏళ్ల నాడు రక్త అనే పల్లెకు పక్కనే ఉండేటటువంటి కూలీనాలి చేసుకునేటటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉండేటటువంటి సిరిడి, ఊరి బయట పెంట కుప్పలు, పేరు ఊరు కూడా లేకుండా నాకు ఒక గురువు ఉన్నాడు అని మాత్రమే చెప్పిన ఒక సాధువుని 94 ఏళ్ల తర్వాత మనం ఇక్కడ కూర్చొని చెప్పుకుంటున్నాం. శారద నవరాత్రులలో ఈ విశేషం తెలిసిన సంవత్సరంలో ఈ రోజుల్లో ఉన్నంత అందమైన వెన్నెల మరి ఎప్పుడూ ఉండదు. అందుకని శరత్కాలపు వెన్నెల రోజులలో మనందరం ఇక్కడ చల్లగా ఆనందంగా కూర్చొని, ఈరోజు నెలవంక చాలా అందంగా ఉంది. మన చుట్టూ ఉండే వస్తువులలో సౌందర్యాన్ని చూడటం వస్తే అది మన హృదయ విపంచిని వివరిస్తుంది. మనం ప్రతి సెకండ్ ఆనందంగా, సంతోషంగా గడపవచ్చు. మనం గతం తలుచుకోకుండా, భవిష్యత్తు గురించి అనవసరంగా ఊహించుకోకుండా వర్తమానంలో జీవించడం సాధ్యమైతే ప్రతి సెకండ్ అన్నిటితో ఆనందంగా లయించి జీవించవచ్చు. అటువంటి జీవన కళను వాడు బోధించారు.